कांग्रेस पार्टी के सीनियर यूथ लीडर गुर्रम रणधीर रेड्डी की सालगिरह के मौके पर कांग्रेस पार्टी लीडर्स मोहम्मद नसीरुद्दीन और गुंती प्रवीण कुमार की सदारत में शमशाबाद मंडल पेदा तुपारा में मौजूद मारिया सदन आश्रम में खाना और फल तकसीम किए गए। इस मौके पर गुर्रम रणधीर रेड्डी के चाहने वालों की कसीर तादाद मौजूद थी। रणधीर रेड्डी ने अपने चाहने वालों के साथ केक भी काटा। वाइट ड्रेस है वाइट जोड़ा ओपन చేయాలి ఇలా నీళ్ళు వేయాలి ఇలా ఇవి కొంచెం బిర్యానీ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే డియర్ రణధీర్ రెడ్డి హ్యాపీ బర్త్డే టు యూ మేము కాదు పటేల్ నీకు పెడుతున్నా నీకు పెడుతుంది మీకు సాయం చేయడానికి వీలు పడింది. అన్నగారు విదేశాల్లో ఉన్నారు, లేడు భారతదేశంలో, కాబట్టి ఆయన జన్మదిన పురస్కరించుకొని ఆయన ఫాలోయర్స్గా స్థానిక శంషాబాద్ నాయకులుగా మీ యొక్క మరియా సదన్ హోమ్ను దర్శించి మీకు సహాయపడడానికి వీలు పడింది. కాబట్టి దయచేసి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న గుర్రం రణధీర్ రెడ్డి గారి కోసం ప్రార్థన చేయండి. నిరంతరం ప్రజల్లో ఉంటూ అనేకమైన ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఇంకా అనేకమైన పదవులు అవునని మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకునే పేరు గుర్రం రణధీర్కి రాబోయే యువ నాయకుడు. రాబోయే రోజుల్లో మన శంషాబాద్ మండలానికి మన యొక్క నియోజకవర్గ జిల్లాకు పెద్ద నాయకుడై అనేక మంది ప్రజలను ఆదుకోవాలని ప్రార్థన చేయండి. ఆయన ఆ సేవా దృక్పథంతోనే ముందుకు పోతున్నాడు. గత అనేక రోజులుగా ప్రజల సేవలో ఉంటూ అనేక మీలాంటి హోమ్ శంషాబాద్లో అటున్న వాటిని కూడా అనేక మార్లు తన యొక్క బర్త్డే సందర్భంగా, తన తల్లి గారి బర్త్డే సందర్భంగా, తన తండ్రి గారి బర్త్డే సందర్భంగా కూడా దర్శించి అనేక మంది మీలాంటిగా సహాయపడుతున్నాడు. వీలైతే నెక్స్ట్ ట్రిప్లో నెక్స్ట్ విజిట్లో ఖచ్చితంగా ఆయన తీసుకొని మీ సమస్యలు తెలుసుకోవడానికి మీకు కూడా తనతో అయ్యేంత సహాయం చేయించడానికి తాను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, చెప్పించడానికి ఏం సిద్ధంగా ఉన్నాడు. దయచేసి ప్రార్థన చేయాలి. దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలా, రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఇంకా ప్రజాసేవ చేయాలని ప్రార్థన చేయాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం రణధీర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సదన్ వృద్ధాశ్రమాన్ని దర్శించడం జరిగింది. తన యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్న వారికి అందరికీ కూడా పండ్లు, ఇంకా కొన్ని బిస్కెట్స్, అదేవిధంగా భోజనం ఇవ్వడానికి యువజన కాంగ్రెస్ నాయకులు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా తరలి రావడం జరిగింది. భగవంతుడు గుర్రం రణధీర్ రెడ్డి గారికి మంచి ఆయురాగ్యాలు అనుగ్రహించాలని, దేవుని యొక్క కృప, అదే దేవుని యొక్క హై ఫేవర్ ఆయన మీద ఉండి ప్రజాసేవలో నిరంతరం పోరాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ గొప్ప నాయకుడిగా ఎదగాలని నాయకుల మా యొక్క ప్రార్థన. అదేవిధంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి అనేక మంది అదే ఆశీర్వాదం ఇచ్చినారు. వారు కూడా ప్రత్యేకమైన ప్రార్థనలో
నడిపించినారు. అందును బట్టి మరియా సదన్ వృద్ధాశ్రమాన్ని కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మొహమ్మద్ నజరుద్దీన్ గారికి, అదేవిధంగా గుంటి ప్రవీణ్ గారికి, గణేష్ నాయక్ గారికి, స్థానిక తూప్రా నాయకులు గణేష్ నాయక్ గారికి, సంజీవ్ రెడ్డి గారికి, అదేవిధంగా జీజే సుబోధ్ స్వరాజ్ గారికి కూడా, నేదురుని చిరంజీవి గౌడ్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారికి, నజముద్దీన్ గారికి, మైనార్టీ నాయకులు నజముద్దీన్ గారు, అదేవిధంగా మిగతా నాయకులందరికీ కూడా, కుమార్, పవిత్ర సాగర్ వీళ్ళు గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లి. ఇలాంటి జన్మదిన సందర్భంగా ఇంకా అనేకమైనటువంటి స్వచ్ఛందమైన కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రస్తుతం మన దేశంలో లేడు, విదేశాల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఉద్దేశాలన్నీ దర్శించి వీరికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా సంపూర్ణంగా ఆయన ద్వారా అందజేయిస్తాం. థ్యాంక్ యూ.